శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 101వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో పాండవులు వనవాసానికై బయలుదేరుతూ ఉంటే కుంతీదేవి ఏ విధంగా బాధపడింది, ద్రౌపదిని చూసి, అలాగే తన పుత్రులైనటువంటి పంచపాండవులని చూసి ఏ విధంగా ద్రౌపది విలపించింది అనేటువంటిది నేడు చెప్పుకోబోయేటువంటి శ్లోకాల్లో వివరించుకుందాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 101వ అధ్యాయం. దీంట్లో మనం పూర్వపాఠంలో 40 శ్లోకాల వరకు చెప్పుకుని ఉన్నాం. ద్రౌపదీదేవితో కుంతీదేవి చాలా బాధపడుతూ సహదేవశ్చ మే పుత్రః సదా వేక్ష్యో వనే వసన్ యథేదం వ్యసనం ప్రాప్య నాయం సీదేన్మహామతిః. నా పుత్రుడైనటువంటి సహదేవుని జాగ్రత్తగా చూసుకోమ్మా. అతడు దుఃఖానికి దుఃఖానికి లోనవకుండా ఉండేట్టుగా ఆ మహామతి అయినటువంటి సహదేవుని అని అన్నది. బుద్ధిమంతుడైనటువంటి వాడు అందరిలో కల్లా కుంతీదేవికి బాగా ప్రియమైనటువంటి వాడు అని ఈ ఒక్క శ్లోకం ద్వారా చెప్పబడుతూ ఉంటుంది. కుంతీదేవికి ధర్మరాజు, భీమ, అర్జునుడు ముగ్గురే బిడ్డలు. కానీ మాద్రి యొక్క సంతానమైనటువంటి నకుల సహదేవుని కూడా ఎంత ఇష్టపడింది, అందులో చిన్నవాడైనటువంటి సహదేవుని ఇంకా ఎంత ఇష్టపడింది అని చెప్పడానికి తార్కాణం ఈ శ్లోకం. కాబట్టి సవతి బిడ్డల్ని కూడా ఎంత చక్కగా చూసింది. తన బిడ్డల కంటే కూడా నువ్వు అరణ్యాల్లోకి వెళ్తే సహదేవుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ద్రౌపదిని చెప్పి పంపించిందంటే కుంతీదేవి యొక్క ఔదార్యం, అద్భుతమైనటువంటి లక్షణాలన్నీ కూడా మనకి వ్యక్తపరుస్తూ ఉంటాయి ఈ శ్లోకాల్లో. వైశంపాయన ఉవాచ. కుంతీదేవి ఆ విధంగా ద్రౌపదితో సంభాషించగానే తథేన్యుక్త్వా తు సా దేవి స్రవన్నేత్ర జలావిలా శోణితా శోణితాకైకవసనా ముక్తకేశీ వినిర్యయౌ. తథేత్యనుక్త్వ, అలాగే అని చెప్పి ద్రౌపదీదేవి కుంతీదేవికి మాట ఇచ్చి స్రవన్నేత్ర జలావిలా, నేత్రముల యందు జలములు అశ్రుధారలతో బాధపడుతూ వీళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తున్నందుకు బాధపడు, అంతేగాని వనవాసాలకి కష్టాలు పడుతున్నానే అనే బాధ కాదు. వీళ్ళందరినీ ఈ విధమైనటువంటి, అలాగే భర్తలకి ఈ విధమైనటువంటి బాధ కలిగింది అనేటువంటి బాధతో ద్రౌపదీదేవి శోణితాకైకవసన ముక్తకేశీ వినిర్జయో, ఆ రజస్వలగా ఉన్నటువంటి సందర్భంలోనే ఏకవసన అంటే ఏకవస్త్రగా వెళుతున్నది ఆవిడ. అంత బాధలో ఆ దుశ్శాసనుడి చేత, దుర్యోధనాదుల చేత అవమానించబడి ఆ విధంగా ద్రౌపదీదేవి ఒకటే వస్త్రం, ఏకవస్త్రం ధరించి దాంట్లో కూడా కొంత భాగం రజస్సు చేత తడపబడిపోయి దుమ్ము ధూళి కొట్టుకుపోయి ఆ తల వెంట్రుకలన్నీ కూడా ముడి లేకుండా కేవలం విడదీసుకుని ఉన్నటువంటి, చెదిరిపోయి ఉన్నటువంటి జుట్టు వలె ఉండటం, ఆ స్థితిలో అంతఃపురం నుంచి బయటకు వస్తున్నది. ముక్త కేశి అంటే అది, కేశములు విడిపోయి ఉన్నటువంటి విధంగా ద్రౌపదీదేవి వినిర్యయౌ, అంతఃపురం నుంచి బయటకు వచ్చింది. అట్లా ఉన్నటువంటి ఆ ద్రౌపదీదేవిని అందరూ చూస్తున్నారు అక్కడ బాధపడుతూ. తాం క్రోశం తీం పృథా, ఆ దృశ్యాన్ని చూసి పృథా కుంతీదేవి ఎంతో విలపించింది. ఆవిడ యొక్క పరిస్థితి, ద్రౌపది యొక్క పరిస్థితి ఓ పక్కన, అంతేకాకుండా పాండవులు వాళ్ళ ఆవిడ యొక్క కుమారులు ఎలా వెళ్తున్నారు. తాం క్రోశంతీం పృథా దుఃఖాదనువ్రజ అనువ్రాజగచ్చతీం అధాపశ్యన్ సుతాన్ సర్వాన్
కృతాభరణ వాసస, అద్భుతమైనటువంటి అలంకారాలతో ఆభరణాలతో చక్కటి పట్టు వస్త్రాలను ధరించి ఉండేటువంటి పాండవులు ఈ విధంగా ద్రౌపది వెంట కుంతిదేవి కూడా బాధపడుతూ వెళ్తున్నది ఓ పక్కన. కొంచెం దూరం అలా వెళ్ళగానే తన కుమారుని కూడా ముందు చూసుకున్నది. ఆ ముందు కుమారులను చూసి ఎలా ఉన్నారంటే వస్త్రాభరణ రహితులైపోయి ఉన్నారు. సరైనటువంటి వస్త్రాలు లేవు, నార వస్త్రాలు, మృగ చర్మాన్ని ధరించి ఉన్నారు, జింక చర్మాన్ని ధరించి ఉన్నారు. అట్లాంటి కొడుకులు చూసింది. ఆ విధమైనటువంటి ఎట్లా ఉన్నారంటే రురు చర్మావృత తనూన్ ప్రియా కించిత్ అవాంగ్ముఖాన్, ఈ మృగ చర్మాన్ని ధరించి నారవస్త్రాన్ని ధరించి కించిత్ అవాంగ్ముఖాన్, తల దించుకుని ఉన్నారు వాళ్ళ యొక్క స్థితులకి, పరిస్థితికి. అవాంగ్ముఖాన్ పరై పరీతాన్ సంహృష్టై సుహృద్భిశ్చానుశోచితాన్, పాండవులకి ఆ తలదించుకున్నారు సరే, పాండవులకి ఇరుపక్కల కొంతమంది సంతోషించిన వాళ్ళు ఉన్నారట, కొంతమంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారట. ఎవరు సంతోషిస్తున్నారంటే పరైహి, శత్రువులు. శత్రువులు అంటే ఎవరున్నారు? దుర్యోధన పక్షాన ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సోదరులు, నూరుగురు సోదరులు, వాళ్ళు పరీతాన్ సంహృష్టై, పాండవులు వెళ్ళిపోతుంటే పాండవుల చుట్టూతా ఉండి ఆనందపడుతూ కేరింతలు కొడుతున్నారట ఓ పక్కన. పాండవులంటే ఇష్టం ఉన్నటువంటి సుహృద్భి, బంధుజనాలు, పాండవులంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ధర్మం వైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనుశోచితాన్, ఎంతో దుఃఖం పొందుతున్నారట. ఈ విధంగా పాండవులు తలదించుకుని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ యొక్క దుఃఖమైనటువంటి ఈ అవస్థ చూసి తదవస్థాన్ సుతాన్ సర్వాన్ ఉపసృత్యాతి వత్సల స్వజన స్వజమానావద చేకాత్ తత్తద్విలపతి బహు, తన కుమారునికి కలిగినటువంటి ఈ కష్టాన్ని చూసి బహు విలపతి, ఎంతో దుఃఖించింది ఆ కన్నతల్లి కుంతీదేవి. వాళ్ళ వస్త్రాభరణం ఏమిటి, వాళ్ళకి ఈ అవస్థ ఏమిటి, శత్రువులు పక్కన నవ్వుతూ ఉండటం ఏమిటి, ఇదంతా చూసి ఆ పుత్రుల దగ్గరికి వెళ్ళి కుంతీదేవి ఈ దురవస్థకి, పైగా ఎట్లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా అంటే హితైషులైనటువంటి వాళ్ళు, అందరినీ హితం కోరుకునేటువంటి వాళ్ళే. అట్టి పరిస్థితిలో ఉన్నటువంటి పుత్రుల దగ్గరికి వెళ్ళి కుంతీదేవి మనసులో తన యొక్క వాత్సల్యాన్ని ప్రకటిస్తూ పక్కన వాళ్ళని ఆలింగనం చేసుకుని మిక్కిలి దుఃఖిస్తూ ఉన్నది. స్వజనమావదయ, ఇక్కడ తదవస్థాన్ సుతాన్ సర్వాన్, ఆ కుమారుడికి కలిగినటువంటి అవస్థను చూసి పుత్ర వాత్సల్యంతో ఆవిడ ఎంతో విలపిస్తూ బహు విలపతి ఈ విధంగా చెప్తున్నది కుంతీదేవి. పుత్రులైనటువంటి పంచపాండవుల ఐదుగురితో, ఆయన మీకేంటి, మీ బలాలేమిటి, మీ పరాక్రమాలేమిటి, మీ తేజస్సులేమిటి, మీకు ఈ కష్టాలేమిటి అబ్బాయి, కథం సద్ధర్మచారిత్ర్యాన్ వృత్తస్థితి విభూషితాన్ అక్షుద్రాం దృఢభక్తాంశ్చ దైవతే దైవతేజ్యాపరాన్ సదా, అద్భుతమైనటువంటి దైవ పరాక్రమాలు కలిగినటువంటి వారే మీరు అంటూ, నిజంగానే వాళ్ళ పరాక్రమాలతో ఎవరు సాటి వచ్చే వాళ్ళు ఎవరున్నారు? అట్లాంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు కదా. మీ ఉత్తమమైనటువంటి ధర్మం పాలించారే ఇంతకాలం, కథం సద్ధర్మ చారిత్ర, ఎటువంటి ధర్మాన్ని పాలించారా మీరు, అద్భుతమైనటువంటి ధర్మం. నిజంగానే మనం ధర్మంగా ఉంటున్నాం, ఎప్పుడు నిజంగా పరమ భక్తితో ఉంటున్నాం, కష్టాలు రావు కష్టాలు రావులే అనుకుంటాం. కష్టాలు వస్తే ఆ పరమాత్మని మనం తిరుగుతూ ఉంటాం, దేవుణ్ణి తిరుగుతూ ఉంటాం. ఎప్పుడు సుఖాలే ఉండవు. ఎంతటి వాడికైనా సరే, ఎంత భక్తుడికైనా సరే, ఎంత ధర్మాలు పాటించే వాడికైనా సరే, కష్టాలు సుఖాలు రెండు ఉంటాయి. అట్లా ఇక్కడ ఇంత ఉత్తమమైనటువంటి ధర్మాన్ని పాటిస్తూ సత్ప్రవర్తనాన్ని దాటకుండా మీ ధర్మాన్ని పాటిస్తూ పెద్దవాళ్ళని కూడా చక్కగా గౌరవిస్తూ ఉంటారే, అట్లాంటి మీకు ఈ విధమైనటువంటి ఎక్కడ కూడా దుస్వభావము, క్షుద్ర స్వభావాలు, దురాలోచనలు అనేటువంటి మీకు లేనే లేవు కదా. భగవంతుని మీద ఉన్నటువంటి భక్తి ఎట్లాంటి భక్తి? దృఢ భక్తాంశ్చ అక్షుద్రాం అంటే దుర్మార్గపు ఆలోచనలు ఉండవు పాండవుల ఐదుగురికి. అంతా సన్మార్గము, సత్సాంగత్యం, మంచి దృఢమైనటువంటి భక్తి ఉంది దేవతల పట్ల, పెద్దల పట్ల. అట్లాంటి మీకు ఈ కష్టాలే, అంత దృఢమైనటువంటి భగవదారాధన తత్పరులై ఉంటారు కదా. అట్లాంటి మీ పైన ఇంతటి కష్టమా? వ్యసనం, వ్యసనం అంటే కష్టం, ఇంత ఆపద. వ్యసనం వత్సమభ్యాగా కోయం విధి విపర్యయ, కో అయం విధి విపర్యయ. విధి విపర్యయ అంటే విధి మనకి అనుకూలించకపోవడం, ప్రతికూలంగా ఉంది. విధి ఇంత ప్రతికూలించిందేమిటి?
వ్యసనం వహ సమభ్యాగాత్ కో అయం. మనల్ని ఈ విధంగా కష్టాలు పాలు చేయడానికి ఎవరికింత అట్లాంటి శత్రువు? ఎవరో ఒకరు శత్రువులు కోరుకునే వాళ్ళు ఉంటారు. మన దుఃఖాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ఉంటారు, మన సుఖాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నట్టే. వ్యసనం వస్సమభ్యాగాత్ కో అయం. కో అయం, ఎవడు వాడు? ఎవడి వలన? ఎవడు ఇలా కోరుకున్నాడు? మీ కష్టాన్ని కోరుకున్నటువంటి విధవులు ఇంకెవరుంటారు? పక్కనే ఉన్నారు దాయాదులు. కాబట్టి వాళ్ళ ఆ నరదృష్టి అంటారే, ఇంత భగవద్ ఆరాధన ఉన్నప్పటికీ కూడా మీ పైన ఇంత కష్టం అలా పెద్ద కొండ విరిగి పడినట్టుగా పడిపోయింది. దైవం యొక్క ఈ విపరీతమైనటువంటి విధానం నిజంగా ఎంత ఘోరమైందో కదా. ఇట్లాంటి అనిష్టాన్ని ఎవరు కోరుకున్నాడు? సమభ్యాగాత్ కోయం. మీకు ఈ విధంగా కష్టాలు కలగాలని కోరుకున్నటువంటి వాడెవడు? కౌరవులు. ధృతరాష్ట్రుడే ఉన్నాడు. వీళ్ళకి అనుకూలంగా దైవం కూడా వంతపాడింది. కస్యాపధ్యానజం చేదమాగ పశ్యామి బోధియా. ఎవరు మీకు కష్టాలు కలిగిద్దామని ఇంత కోరుకున్నటువంటి వాడు? ఈ మహాదుఃఖం, ఇంత దుఃఖం ప్రాప్తించిందంటే అట్లాంటి వాడి కోరిక వల్లే కదా. ఇది దేని వల్ల కలిగింది అనేటువంటిది, ఈ ఆపత్తు దేని వల్ల కలిగింది అనేటువంటిది పశ్యామి ఓ ధియ, నా బుద్ధికి తోసట్లేదు. ఎవరి వల్ల కలిగింది, ఎందుకు కలిగింది అనేటువంటిది ఎంత ఆలోచించినా నాకు బుద్ధికి తోసట్లేదు రా అబ్బాయి. బహుశా నా అభాగ్యమేమో, నా నిర్భాగ్యం వల్ల మీకు ఈ కష్టాలు వచ్చాయేమో. స్యాత్తు మద్భాగ్య దోషోయం యాహం యుష్మాన జీవనం దుఃఖాయాస భుజోత్యర్థం యుక్తానప్యుత్తమైర్గుణై. స్యాత్తు మద్భాగ్య దోషోయం. మద్భాగ్య దోషం, భాగ్యం అంటే అదృష్టం, భాగ్య దోషము అంటే దానికి వ్యతిరేకార్థం. నా దురదృష్టం వల్ల బహుశా మీకు ఈ కష్టాలు వచ్చాయేమో, నా వల్ల వచ్చాయేమో, నేనేమన్నా పాపం చేశానేమో. కాబట్టి ఇదంతా నా భాగ్యదోషం కారణమే తప్ప వేరేది కాదు. మీరు ఎట్లాంటి వాళ్ళు, ఎంత ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళు, ఇంత ఉత్తమమైనటువంటి గుణ సంపన్నులైనటువంటి వాళ్ళకు కూడా ఇంత దుఃఖము, ఇంత కష్టము ఈ విధంగా అనుభవించడానికి నేనే కారణమేమో, నేను కనటం వల్ల మీకు ఇన్ని కష్టాలు వచ్చాయేమో అనుకున్నంతగా బాధపడిపోతుంది పాపం ఆ తల్లి కుంతీదేవి. అందువల్ల కథం వత్స్యధ దుర్గేషు వనే బుద్ధి వినాకృత. కథం వత్స్యధ దుర్గేషు, ఆ వనాలలో అరణ్యాల్లో పడి మీరు ఎలా ఉంటారు నాయన? దుర్గేషు వనే బుద్ధి వినాకృత. వనే దుర్గేషు అనే పదానికి అర్థం ఏంటంటే వనదుర్గము, గిరిదుర్గము, జలదుర్గము, స్థలదుర్గం అని దుర్గాలు 4 రకాలు ఉంటాయి. అంటే రాజులు కోటల్లోనే కాకుండా బయట కూడా నివసించడానికి అక్కడక్కడ కొండల్లోనూ, కొండలపైన, అరణ్యాలలోను, ఒక్కోసారి నీళ్ల మధ్యలో కూడా కొన్ని వసతులు నిర్మించుకుంటారు. దాన్ని గిరిదుర్గము, జలదుర్గము, వనదుర్గము అంటూ ఉంటారు. ఆ దుర్గాలలో అప్పుడప్పుడు అవసరమైన అత్యవసర సమయాల్లో వచ్చి అక్కడ ఉండడానికి తగినటువంటి ధనాన్ని, సామగ్రిని, తిండి సామగ్రి, ఆయుధాలు మొదలైనటువంటివన్నీ కూడా సమృద్ధిగా ఉంచుతారు అవసరమైతే. అట్లా మీరు ఇంతకాలం చక్కటి రాజ్యంలో ఉన్నారు, ఇప్పుడేమైనా అరణ్యాల్లో ఎలా బతుకుతారు? కథం వత్స్యద దుర్గేషు వనే బుద్ధి వినాకృత. ఇంత బుద్ధిమంతులైనటువంటి వాడు మీరు ఈ వనవాసాలు పట్టి అలా వెళ్ళిపోవటం ఏమిటో? పోనీ మీకేమైనా తక్కువ, బలం తక్కువ? వీర్య సత్వ బలోత్సాహ తేజోభిర కృషా. ఇంత బలపరాక్రమాలు కలిగిన వాళ్ళే, ఇంత తేజస్సు కలిగినటువంటి వాళ్ళే, ఇంత బుద్ధిమంతులే, ఇన్ని గుణాలు కలిగినటువంటి వాళ్ళే కేవలం ఈ విధంగా మీరు సంపత్తిహీనులైపోయి ఈ విధంగా అరణ్యాలు పాలవటం అనేటువంటిది ఎంత కష్టంగా ఉంది. ఆ అరణ్యాల్లో దుర్గమమైనటువంటి అరణ్యాలు అవన్నీ కూడా, ప్రవేశం చేయలేనటువంటి అరణ్యాలు కొన్ని ఉంటాయి. ఇట్టా ఇంత బలం ఉండి కూడా మీరు ఎట్లా అయ్యారు ఇప్పుడు అంటే దుర్బలులైపోయారు. కృషాహ కృషాహ. ఇంత వీర్య సత్వ బలో తేజస్సులు కలిగి ఉండి కూడా మీరు బలం లేనటువంటి బలహీనులాగా మారిపోయారు. కేవలం ఒక్క జూదం ఆడటం వల్ల, ఆ మాయాజూదం వలన. యజ్జేవమహమజ్ఞాస్యం వనే వాసం హివో ధ్రువం శతశృంగాన్ ఋతే పాండౌ నాగమిష్యం గజాహ్వయం.
మీకు ఈ విధంగా వనవాస జీవితం అనేది రాసి పెట్టి ఉన్నది అని కనుక నాకు మీ చిన్నప్పుడే తెలిసి ఉంటే అసలు హస్తినాపురానికి మిమ్మల్ని తీసుకొచ్చేదాని కాదు. పుట్టిన ప్రదేశం ఏమిటి? పాండవులు పుట్టిన ప్రదేశం శతశృంగ పర్వతం అనేటువంటి పర్వతం. శతశృంగం. మామూలుగా మనకి శృంగేరి పేరు తెలిసే ఉంటుంది, శృంగగిరి. ఇది శతశృంగం, హిమాలయాల దగ్గర. కాబట్టి ఆ శతశృంగ పర్వతం దగ్గర నుంచి మిమ్మల్ని గజాహ్వయం, గజాహ్వయం అంటే హస్తినాపురం, ఆ హస్తినాపురానికి నేను మిమ్మల్ని తీసుకొచ్చేదాన్ని కాదు. ఎప్పుడు తీసుకొచ్చింది? పాండురాజు మరణించాక ఆ ఋషులందరూ కూడా, అమ్మ, ఋషులందరూ కూడా అక్కడ నామ సంస్కరణ అన్ని కూడా చేశారు. చేసి ఇదిగో ఇక్కడ తీసుకొచ్చారు దగ్గర. అయితే ఇక్కడ కుంతిదేవి ఏమంటుంది? యజ్జేవం అహం అజ్ఞాస్యం వనేవాసం హి ఓ ధ్రువం. ధ్రువం అంటే తప్పకుండా మీకు వనవాస జీవితం అనేది రాసిపెట్టి ఉన్నది అని కనుక నాకు మీ చిన్నప్పుడే తెలిసి ఉంటే ఆ శతశృంగ పర్వతాలలోనే, ఆ వనవాస జీవితంలోనే హాయిగా గడిపేసేదాన్ని. మధ్యలో ఈ హస్తినాపురానికి, ఇంత ఈ విధంగా దుర్దశకి తీసుకొచ్చిన హస్తినాపురానికి నేను తీసుకొచ్చేదాన్ని కానే కాదురా అబ్బాయి అని చెప్పి బాధపడుతున్నాను. మీ నాన్న అదృష్టవంతుడు, ఆయనకి ఈ దుఃఖం లేదు, ఏమీ లేదు, చిన్నప్పుడే వెళ్ళిపోయాడు అన్నీ వదిలించుకుని. ధన్యం వః పితరం మన్యే. మీ తండ్రి గారు ఉన్నాడే పాండురాజు, హాయిగా అలా మిమ్మల్ని చూసుకుని వెళ్ళిపోయాడు. ధన్యం వః పితరం మన్యే తపో మేధాన్వితం తథా యః పుత్రాధిమ సంప్రాప్య స్వర్గేచ్ఛామకరోత్ ప్రియాం. నాకేమన్నా కష్టాలు వదిలేశాడు, ఆయన ఏమన్నా స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నాడు. నాకేమిటి ఈ కష్టం, పుత్రశోకం, పుత్ర బాధలు? మీరు ఈ విధంగా కష్టాలు పడుతుంటే నేనెలా ఉంటాను? ధన్యం వః పితరం మన్యే తపో మేధాన్వితం తథా. మీ తండ్రి ధన్యాత్ముడు, తపో మేధాన్వితుడు. ఆ శతశృంగ పర్వతం నందు చక్కగా తపస్సు చేసుకున్నటువంటి మీ తండ్రి, ఆయన ధర్మాత్ముడు. ఎందుకంటే యహ పుత్రాది సంప్రాప్య, ఈ పుత్రుడికి కలిగినటువంటి కష్టాలు, ఈ బాధలు ఇవేమి ఆయన అనుభవించట్ల. హాయిగా స్వర్గంలో కూర్చున్నాడు, హాయిగా సుఖాలు అనుభవిస్తూ కూర్చున్నాడు. ధన్యాం చాతీంద్రియ జ్ఞానామిమాం ప్రాప్తాం పరాం గతిం మన్యేతు మాద్రీం ధర్మజ్ఞాం కళ్యాణి సర్వదైవ తు. అంతేకాదు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత సహగమనం చేసిందే మాద్రీదేవి. ఆవిడ కూడా పరమ గతిని పొందినటువంటి ఆవిడ కూడా ఎంత ధన్యాత్మురాలు. ఆమె, కుంతీదేవి ఆనాడు మరణించబోతూ ఉంటే ప్రార్థించి మరి, నువ్వు జీవించి ఉండు, నేను ఈ విధంగా సహగమనం చేస్తానని చెప్పి నిర్బంధించి మరి ఈ విధంగా చేసింది. ఆవిడ సుఖపడుతుంది హాయిగా, ఇదిగో అని చెప్పి నేను ఇంత కష్టాలు పడుతున్నాను. ఆవిడ ధన్యాంశ అతీంద్రియ జ్ఞానమిమాం ప్రాప్తాం పరాంగతి. నాకు మిమ్మల్ని అప్పచెప్పేసి ఆవిడ కాస్త ఉత్తమమైనటువంటి గతికి వెళ్ళిపోయింది. అట్లాంటి మాద్రి మన్యేతు ధర్మజ్ఞాం కళ్యాణిం సర్వదేవతి. ఆవిడ అదృష్టవంతురాలు రా అబ్బాయి. ఇక నాకు జీవించాలని ఆశ లేదు. పుత్ర వాత్సల్యము ఇంక పోయింది. పుత్రుల మీద, పుత్రుల యొక్క సుఖాల మీద కూడా తగ్గిపోయింది, ఆశ పోయింది. జీవితం మీద ఆశ లేదు. రత్యా, రత్య అంటే ఆసక్తి. రత్యా మత్యా చ గత్యా చ యయాహమభిసంధిత జీవిత ప్రియతాం మహ్యం ధింమాం సంక్లేశ భాగినీం. పుత్రులు ఈ విధమైనటువంటి కష్టాలు పడుతూ ఉంటే ఏ తల్లికి మాత్రం జీవించాలని ఉంటుంది? కాబట్టి ఇక నాకు జీవితం పైన, పుత్ర ఆసక్తి పైన కూడా ఇక నాకు ఆసక్తి పోయింది. ఇక జీవించాలనే ఆసక్తి లేదు నాకు. జీవించడం వలన ఏం ప్రయోజనం? ఇన్ని కేశాలు అనుభవిస్తూ, ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఇది కూడా ఓ జీవితమేనా? జీవితం మీదే విరక్తి పుడుతుంది అంటూ కుంతీదేవి బాధపడుతున్నది ఒక పక్కన. కాబట్టి పుత్రకా పుత్రకా న విహాస్యేవ కృచ్ఛ్రలబ్ధాన్ ప్రియాన్ సతః సాహం యాస్యామి హి వనం. హే, సాహం యాస్యామి హి వనం ఆ కృష్ణే కిం జహాసి మాం. ఆ కృష్ణే అంటూ ద్రౌపది వైపు తిరిగి, కృష్ణే అనేది సంబోధన వాచకం ద్రౌపదికి. కృష్ణ అనుంటే పుంలింగం, కృష్ణే స్త్రీలింగం. ఆ కృష్ణే, ఏమ్మా ద్రౌపది, నన్ను వదిలిపెట్టేసి వెళ్తున్నా. కిం జహాసిమం, నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారా మీరు? నేను కూడా మీతో వస్తాను. పుత్రులు లేకుండా నేను జీవించలేనమ్మా.
ఆ పుత్రుల్ని దూరం చేయమాకండి ఓ పుత్రులారా అంటూ ఓ పక్కన పాండవుల్ని ఓ పక్కన ద్రౌపదిని మొత్తుకుంటుంది పాపం మా తల్లి అక్కడ. వీళ్ళేమన్నా ఎంతో సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళైనటువంటి బిడ్డల్ని ఏ తల్లి వదిలిపెడుతుంది? అట్లాంటి ఆ బిడ్డల మీద ప్రాణాలు పెంచుకుని బతికిందే. కాబట్టి పుత్రకాన్ అవిహాస్యేవహ, మిమ్మల్ని నేను వదిలిపెట్టి ఉండలేనురా. కృచ్ఛ్రలబ్ధనాన్ ప్రియాన్ సతః. కృచ్ఛ్రలబ్ధాన్ అంటే ఎంతో కష్టంతో కన్నాను మిమ్మల్ని. ఒక్కొక్కళ్ళు దైవాంశ సంభూతులైనటువంటి వాళ్ళు. ఎంతో వరంతో ఆ వరప్రసాదంతో దైవాంశ సంభూతులైనటువంటి మిమ్మల్ని కష్టపడి నేను కన్నాను. మామూలుగా కాదు. అంత దైవాంశ సంభూతులైనటువంటి వాళ్ళకి ఇన్ని కష్టాలు చూడండి. సాహం యాస్యామి హి వనం, కాబట్టి మీతో పాటు నేను కూడా వనానికి వచ్చేస్తాను. ఓ ద్రౌపది, అమ్మా ద్రౌపది కోడలా, కిం మాం జహాసి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నన్ను ఇక్కడ ఉంచేసి వదిలిపెట్టి వెళ్ళిపోతావా? అంతవత్స్య సుధర్మే స్మింధాత్ర కిన్ను ప్రమాదతః మమాంతో నైవ విహితస్తేనాయుర్నః స్తేనాయుర్న జహాతి మాం న జహాతి మాం. నన్ను ఇలా విడిచిపెట్టి వెళ్ళకండి అని చెప్పి మొత్తుకుంటుంది. ప్రాణాధార రూపమైనటువంటి ఈ ధర్మం అనేటువంటిది అనిత్యమైనటువంటిది. ఈ దేహం అనేటువంటిది అనిత్యం. ఈ ధర్మాలు అనేటువంటి అనిత్యం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడే ఒక్కప్పుడు అంత్యము అనేటువంటిది తప్పదు. అంతవత్య సుధర్మే, మరణం అనేటువంటిది ఎప్పుడు కూడా ఎప్పుడో వస్తూనే ఉంటుంది. అది ప్రమాదత, నువ్వు ప్రమాదత మమాంతో నైవ విహిత మమ అంతః, నా అంతం అనేటువంటిది ఇన్నాళ్ళు ఎప్పుడు వస్తుందో అని పాపం ఎదురు చూస్తూనే ఉన్నాను, కానీ ఆ మరణం అనేది నాకు రావట్లేదు. కాబట్టి ప్రాణం ఆ మరణం అనేది దానంతటా అది వచ్చేంత వరకు మనం ఎదురు చూడటమే, మనం ఏం చేయలేము. కాబట్టి నన్ను విడిచిపెట్టి వెళ్ళమాకండి, నాకు జీవేచ్ఛే నశించింది. కాబట్టి నన్ను ఈ విధంగా విడిచిపెట్టి వెళ్ళకండి అని మొత్తుకుంటుంది అక్కడ కుంతిదేవి. నా జహాతి మాం అంటూ ఆ కృష్ణ ద్వారకావాసినంటూ ఒక్కసారిగా కృష్ణుణ్ణి వేడుకుంటుంది ఈ సందర్భంలో. ఏమిటయ్యా కృష్ణ, ఎన్ని కష్టాలు పెట్టావు మా వాళ్ళకి అంటూ కృష్ణుని కూడా వేడుకుంటుంది ఈ సందర్భంగా. హా కృష్ణ ద్వారకావాసిన్ క్వాసి సంకర్షణానుజ. ఈ ఆ కృష్ణ ద్వారకావాసిని అనగానే ద్రౌపదీదేవి పిలవంగానే వచ్చాడు సభలో. కృష్ణ పరమాత్ముడు ద్రౌపది యొక్క మానాన్ని కాపాడాడు. అలాగే ఇక్కడ కూడా హా కృష్ణ ద్వారకావాసిన్ అంటే ఇక్కడ కుంతీదేవి కూడా మొరపెట్టుకుంటుంది. హా కృష్ణ ద్వారకావాసిన్ క్వా అసి, ఎక్కడున్నావు నాయన స్వామి? సంకర్షణ అనుజ, సంకర్షణుడు అంటే బలరాముడు. ఆ బలరాముడి యొక్క అనుజ తమ్ముడు. కస్మాన్నత్రాయసే దుఃఖాన్మాం, ఈ దుఃఖం నుంచి నువ్వు ఎందుకు నన్ను రక్షించడం లేదు? ఇమాంశ నరోత్తమాన్, ఈ పుణ్యాత్ములైనటువంటి పాండవులు పంచపాండవుల్ని ఎందుకు రక్షించడం లేదు? ఇన్ని కష్టాల పాలు అవుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావా? నీ భక్తులే పైగా. అనాది నిధనం ఏ త్వామనుధ్యాయంతి వై నరాః తాం స్వం పాపీత్య తాం స్వం పాసీత్యయం వాదః సగతో వ్యర్థతాం కథం అంటూ, నిన్ను భక్తిగా కొలిచినటువంటి వాళ్ళే ఈ పాండవులు, ఈ దుఃఖంలో నువ్వెందుకు రక్షించటం లేదు ప్రభు? పైగా నువ్వు ఎట్లాంటి వాడివి? అనాది నిధనం, ఆద్యంతరహితుడైనటువంటి వాడివి. నిరంతరము నిన్నే తప్పక ధ్యానిస్తూ ఉండేటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళని నువ్వు సంకటంలోంచి కష్టాల నుంచి రక్షిస్తూ ఉంటావు కదా. అట్లాంటి నీకు అనాది నిధనం ఏ త్వాం అనుధ్యాయంతి వై నరాః, ఎప్పుడు అట్లా కష్టాలలో ఉండేటువంటి నరుల్ని కాపాడుతూ ఉంటావని నీకు బిరుదులు ఇచ్చారే, అట్లాంటి ఆ బిరుదు వాదహాసగతో వ్యర్థతాం కథం, అటువంటి నీకు ఆపద్బాంధవ అనేటువంటి బిరుదులు ఎందుకు వ్యర్థమైపోతున్నాయి? దానికి తగ్గట్టుగా నువ్వు కాపాడాలి కదా, అనాథరక్షక ఆపద్బాంధవ. కాబట్టి నా పుత్రులైనటువంటి వాళ్ళు ఉత్తములైనటువంటి వాళ్ళయ్యా అంటూ వాళ్ళ కుమారుడు గురించి, ఇమే సద్ధర్మ మాహాత్మ్యం యశో వీర్యానువర్తిన, కీర్తిని సంపాదించిన వాళ్ళు, బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు, సద్ధర్మ పరాయణులైనటువంటి ఈ నా పుత్రుల్ని నార్హంతి వ్యసనం భోక్తుం, అట్లాంటి వాళ్ళు ఈ విధమైనటువంటి కష్టాలు అనుభవించడానికి యోగ్యులు కాదు. రాజవాసాన్ని అనుభవించడానికి యోగ్యులు కానీ కష్టాలు వనవాసాన్ని అనుభవించడానికి యోగ్యులు కాదయ్యా.
నన్వేషాం క్రియతాం దయా, ఏషాం దయాం క్రియతాం. ఇట్లాంటి నా బిడ్డల పట్ల కాస్త దయచూపు తండ్రి అని చెప్పి ద్వారకావాసి అయినటువంటి కృష్ణుని మొరపెట్టుకుంటుంది కుంతీదేవి ఇక్కడ. సేయం నిత్యర్థ విఘ్నేషు కథమాపదురా కథమాపదుపాగత స్థితేషు కులనాథేషు కథమాపదుపాగత. సా ఇయం నిత్యర్థ విఘ్నేషు. అంత అద్భుతమైనటువంటి వాళ్ళు కష్టాలు అనుభవించడం అనేది తగదు కదా, పైగా వీళ్ళ పట్ల దారి చూపించమని కూడా అడుగుతుంది కుంతిదేవి అక్కడ. అసలు ఈ వంశంలో అద్భుతమైనటువంటి పుణ్యాత్ములైనటువంటి భీష్మ, ద్రోణ, కృపాచారులు మొదలైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇట్లాంటి పెద్దవాళ్ళు ఉండగా కూడా ఈ విధమైనటువంటి విపత్తి వీళ్ళకే ఎందుకు కలిగింది? సేయం నిత్యర్థ విఘ్నేషు అన్నారు. విఘ్నేషు అంటే విఘ్నులైనటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండగా కథముపా, ఇటువంటి ధర్మం ఎందుకు కలిగింది? ఇటువంటి అధర్మం ఆట ఎందుకు ఆడనిచ్చారు? ఆ అధర్మమైనటువంటి ఆటలో వీళ్ళకి ఎందుకు ఇంత కష్టం వచ్చింది? కులనాథులైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు, భీష్మ, ద్రోణ, కృపాచారులైనటువంటి వాళ్ళు. హా పాండో, ఓ మహానుభావ నాథ అంటూ పాండు మహారాజును కూడా గుర్తు చేసుకుంది. హా పాండో, హా మహారాజ వాసికిం సముపేక్షసే. నాన్న పైనుంచి చూస్తున్నావు నాయన, నువ్వు బాగా చక్కగా నీ కొడుకులు పడుతున్న కష్టాలని పైనుంచి చూస్తున్నావు స్వర్గం నుంచి అంటూ పాండు మహారాజుని అడుగుతున్నది. పుత్రాన్ వివాస్యతః సాధూ నరిభి జ్యూత నిర్జితాన్. అయ్యా పాండు మహారాజా, ఎక్కడున్నావు నాయన? నీ కుమారులు ఈ విధంగా శత్రువుల జూదంలో ఓడిపోయి వనవాసానికి బయలుదేరారయ్యా. ఈ పుత్రుల దురవస్థని చూసి నువ్వు ఎందుకు ఉపేక్ష వహిస్తున్నావు? ఈ విధంగా చూస్తూ ఉన్నావు పైనుంచి, ఏం చేస్తావు? ఏదో ఒకటి చేయొచ్చు కదా, ఈ కష్టాల నుంచి వాళ్ళని గట్టెక్కిచ్చే ఉపాయం ఏదన్నా ఆలోచించవయ్యా అంటూ వేడుకుంటూ. పోనీ ఒరే అబ్బాయి సహదేవ, చిన్నపిల్లవాడా, నువ్వు చిన్నవాడివి, పోనీ నువ్వన్నా ఉండి నా దగ్గర నాకు బెంగ తీర్చున్నాయన కాస్త. అందరూ ఒకేసారి వెళ్ళిపోతే ఆ వనానికి, వాళ్ళు ఇక చెప్పిన మాట వింటలేదు ఆ ధర్మరాజు. ఆయన ధర్మం ఆయింది. కనీసం నువ్వన్నా నా దగ్గర ఉండి తల్లిని రక్షించాననే ధర్మాన్ని నువ్వు కాపాడు. సహదేవ నివర్తస్వ అంటే వెనక్కి రా నాయన సహదేవ, నువ్వన్న వెనక్కి రా, నా మాట విని. సహదేవ నివర్తస్వ నను త్వమసి మే ప్రియ. త్వమసి మే ప్రియ, ఈ రెండు శ్లోకాలు అద్భుతం. తల్లికి చిన్న కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ ఎట్లా ఉంటుందంటానికి ఇదిగో పెంచి పోషించిన తల్లి అయినప్పటికీ కూడా సహదేవుడి మీద ఎంత ప్రేమ పెట్టుకుందో చూడండి. సహదేవ నువ్వు రానాయన, నువ్వు త్వమసి మే ప్రియ, నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు. ఎంత ఇష్టము? శరీరాదపి మాద్రేయ మాం, నా యొక్క శరీరం కంటే నిన్ను ప్రేమగా చూసుకున్నాను, అంటే నా ప్రాణాల కంటే ఎక్కువగా నిన్ను చూసుకున్నాను. మా త్వాక్షి కుపుత్రవత్. కాబట్టి మా త్యాక్షీ కుపుత్రవత్, నన్ను కుపుత్రవత్, త్యాక్షి అంటే త్యజించకు, నన్ను విడిచి వెళ్ళిపోమాకయ్యా. కుపుత్రవత్ త్యాక్షి మా, మిగతా వాళ్ళు సాధారణమైనటువంటి కుపుత్రులు తల్లిదండ్రులు పట్టించుకోరు, అట్లా వాళ్ళలాగా నువ్వు వెళ్ళిపోమా. నువ్వు నాకు ఇష్టమైనటువంటి వాడు, నా ప్రాణాల కంటే మిన్నగా చూసుకున్నాను నేను. కాబట్టి ప్రజంతు భ్రాతరస్తేమి యది సత్యాభిసంధినః మత్పరిత్రాణజం ధర్మమిహైవ త్వమవాప్నుహి. పోనీ నీ సోదరుడు, నలుగురు సోదరులు వాళ్ళ ధర్మాన్ని పట్టుకుని మేము మా ధర్మాన్ని పాటిస్తాము, మా సత్యాన్ని మేము అవలంబిస్తాము, వనవాసం చేయాల్సిందే అని వాళ్ళు ఏదో పంతం పట్టి వెళ్తున్నారు. కానీ నువ్వు మాత్రం మత్పరిత్రాణజం కురు, అంటే నా ప్రాణరక్షణ చేసి నువ్వు ఈ ధర్మాన్ని నిర్వర్తించు. ధర్మమిహైవ, ఇక్కడే నన్ను కాపాడి, నన్ను తల్లిని కాపాడుకున్నాడు, తల్లిని చూసుకున్నాడు అనేటువంటి ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు నాయన అంటూ సహదేవుని వేడుకుంటుంది కుంతీదేవి. ఇది కుంతీదేవి యొక్క విపరీతమైనటువంటి బాధ. ఇట్లాంటి సందర్భంలో ఏవం విలపతీం కుంతీం అభివాద్య ప్రణమ్య చ పాండవ విగతానంద వనాయేవ ప్రవవృజు. ఈ విధంగా బాధపడుతున్నటువంటి కుంతీదేవికి కాస్త ప్రణమ్య నమస్కారం చేసి, తల్లి మమ్మల్ని వెళ్ళిరా అని. ఒక్కరు ఆగిపోయినా కూడా పాండవులు వెళ్ళలేదనేటువంటి మాట వచ్చేస్తుంది మళ్ళీ.
మళ్ళీ తిరిగి వస్తాం అని ప్రతిజ్ఞ చేసి, తల్లికి ప్రతిజ్ఞ చేసి జాగ్రత్తగా చూసుకుంటాం, రక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేసి, వాళ్ళు జాగ్రత్తగా ఉంటామని మాట ఇచ్చి, అప్పుడు పాండవులు విగతానంద వనాయేవ ప్రవభ్రుజు, వనవాసానికి అది బయలుదేరారు. ఈ విధంగా పాండవులని చెప్పి వర్ణించాడు 61వ శ్లోకంలో. ఆ తర్వాత శ్లోకాలని మనం సమయం లేదు కాబట్టి రేపు ముగించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి